హలో. హలో. సార్. ఒకసారి మేడంకి ఇస్తారా? రాము. మేడం నమస్తే మేడం. నమస్తే రాము. మీరు మీరు ఫోన్ ఇన్ లో ఉన్నారు. మొత్తానికి కల్వకుట్ల కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినది. భారతీయ జనతా పార్టీ పక్షాన మీరు ఎట్లా చూస్తారు? దీని భారతీయ జనతా పార్టీ పక్షాన ఎట్లా చూస్తలేను రాము. అదేంటి, ద లా ఇస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ గా మాట్లాడుతున్నాను. లాయర్ గా అసలు 2 years నుంచి అవుతున్న ఇన్వెస్టిగేషన్ కి ఇది ఇక్కడికి వచ్చింది. అంటే 2 years నుంచి మనీష్ సిసోడియా, అరుణ్ రామచందర్ పిల్ల, ఇంకా చాలా మంది అరెస్ట్ అయినరు. వాళ్ళు అప్రూవర్లు కూడా మారిండ్రు. ఎస్పెషలీ అరుణ్ రామచందర్ పిల్లయ్ అయితే క్లియర్ గా తన ఈసీఐఆర్ లో స్టేట్మెంట్ లో నేను కవిత రిప్రజెంటేటివ్ నే అని క్లియర్ గా చెప్పిండ్రు. సో ఈ ప్రక్రియ మొత్తం కోర్టులు చూసుకుంటాయి. ఇక్కడ సెక్షన్ 17 కింద క్లియర్ గా వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సర్చ్ అండ్ సీజర్ చేసే హక్కు, అర్హత క్లియర్ గా ఉంది లాలో. అదే సర్చ్ అండ్ సీజర్ చేసిన తర్వాత సెక్షన్ 19 కింద అవసరమైతే వాళ్ళకు అనిపిస్తే సర్చ్ సీజర్ తో పాటు ఆ మనిషిని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వాళ్ళు దాని గురించే రేపు రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తుండ్రు. సెక్షన్ 17, 19 మిమ్మల్ని ఒక అడ్వకేట్ గా అడగదలుచుకోలే. మీరు బీజేపీలో ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా. సో ఎంపీ ఎలక్షన్స్ కోసమే కల్వకుట్ల కవితని అరెస్ట్ చేసినారా అంటే ఏం చెప్తారు? నేను దాని గురించి ఏమీ చెప్పను. ఒకటే చెప్తున్నా, అడ్వకేట్ గానే ఇది బీజేపీ అయితే దీనికి అసలు సంబంధమే లేదు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. క్లియర్ గా ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 ఏళ్ల నుంచి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుంది. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే దీన్ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది. సో వాళ్ళు ఏం ప్రొసీజర్స్ ఫాలో అవుతారో వాళ్ళ డ్యూ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతుండ్రు. మాకు పార్టీ పరంగానైనా లేకపోతే ఇంకా ఎలాగానైనా మాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీతో వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడినా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, సో రాబోయే ఎంపీ ఎలక్షన్ లో సెంట్రల్ లో బీజేపీ అధికారం ఉండాలి కాబట్టి కేసీఆర్ పర్మిషన్ తోటే కల్వకుట్ల కవితని అరెస్ట్ చేసిన బీజేపీ వాళ్ళని వాళ్ళు అంటా ఉన్నారు. ఇది కాంగ్రెస్ డెస్పరేషన్ తోని ఏమైనా అంటది, ఫ్రస్ట్రేషన్ తోని ఏమైనా అంటది. ఇప్పుడు కవిత ఇస్ అ పాలిటిషియన్. ఆమెను మొన్న అరెస్ట్ చేసినా లేకపోతే ఒక 10 నెలల తర్వాత అరెస్ట్ చేసినా, ఎప్పుడు చేసినా అరెస్ట్ చేస్తే ఆమెను వాళ్ళు దీన్ని ఎట్లయినా పొలిటిసైజ్ చేస్తారు. అది వాళ్ళు చేస్తున్నారు. సో కానీ భారతీయ ఓకేనండి. ఓకే. హలో మేడం, చెప్పండి మేడం. దీనికైతే ఎటువంటి సంబంధం లేదు. క్లియర్ గా వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ వీ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్. లీగలీనే దీని ఇది ఉంటదండి. కానీ మీ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందా కవిత అరెస్ట్? అది ఎట్లా చెప్తామండి? క్లియర్ గా పాలిటిక్స్ సెపరేట్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ సెపరేట్. ఇలా అనడంతో మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని, జ్యుడిషియరీని అవమానపరుస్తుండ్రు, అంతే చేస్తుండ్రు మీరు. లేదు, నేనేమంటున్నా, సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీకి ఇబ్బందికరం ఇక్కడే అయింది కదా, కవిత అరెస్టే ఇబ్బందికరంగా మారింది కదా, ఇప్పుడేమన్నా మీ పార్టీకి తెలుసుకోబోతుందన్న ప్రశ్న మీ ముందు ఉంచుతా ఉన్నా. లేదండి, ఐ కెనాట్ స్పీక్ అబౌట్ ఇట్ అండ్ ఐ విల్ నాట్ సే అబౌట్ ఇట్. ఎందుకంటే లీగల్ ప్రాసెస్ కి పొలిటికల్ ఎలక్షన్స్ కి ఏం సంబంధం అండి? అది 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 ప్లస్ చేకూరుతుందా లేదా అనేది దట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్. ఈ అరెస్ట్ కి ఈ లీగల్ ప్రాసెస్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు లీగల్లీ నన్ను ఇది చేయమంటే నేను ఐల్ గివ్ యూ ప్రాపర్ ఆన్సర్ ఆన్ దట్. మీ పార్టీ కాసేపు పక్క పెట్టండి, లీగల్ గా మీ ఒపీనియన్ చెప్పండి. సో కల్వకుట్ల కవితని తీసుకెళ్తున్న క్రమంలో సో ఆమె కళ్ళల్లో కాస్త ఆనందంగా అనిపిస్తా ఉన్నది. అది లీగల్ ప్రశ్న కాదండి. నేనేమంటున్నా, సామాన్యంగా ఎవరన్నా అరెస్ట్ అవుతున్న తరుణంలో కాస్త అలా ఫేస్ లో భయం కనిపిస్తుంది, కానీ కవిత ఫేస్ లో ఆ భయం కనిపించట్లే కదా. అది దాని గురించి నేనేం చెప్పడం, ఐ మీన్ దట్ ఈస్ క్వశ్చన్ దట్ ఐ కెనాట్ ఆన్సర్ రాము.
Yeah, లీగల్లీ మీకు ఇప్పుడే చెప్పినాను, అదేంటి 2 years ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ స్టేజ్ కి వచ్చింది. లీగల్లీ ఈడీకి అర్హత ఉంది, సర్చ్ అండ్ సీజర్ చేసే అర్హత ఉంది, అవసరం అయితే అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అర్హత కూడా ఉంది. వాళ్ళు ఆమెను రిమాండ్ కోసమే ప్రొడ్యూస్ చేయడానికి తీసుకపోతుండ్రు. రేపు రిమాండ్ అయినప్పుడు చూద్దాం. అంటే కవిత రిమాండ్ అయ్యే అవకాశం లేదని మీకు అనిపిస్తా ఉందా లీగల్గా? లీగల్ గా ఈడీ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంట్స్ ప్రకారము వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. ఒకవేళ జడ్జి రిమాండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు. ఐ హ్యావ్ టు గో రాము. సో అడ్వకేట్ రచనారెడ్డి గారికి ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తా ఉందా కవిత అరెస్ట్ విషయంలో? లేదండి. ఒక మహిళగా లేదు. లేదా? సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.